ఎండాకాలం వచ్చేసిందండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ అంటాం. వడదెబ్బ అంటాం. మనకి ముఖ్యంగా మెడికల్ టర్మినాలజీలో 3 టర్మ్స్ ఉన్నాయండి. హీట్ ఎగ్జాషన్ అంటాం. హీట్ ఎగ్జాషన్ అంటే వడదెబ్బ. అంటే సింపుల్గా మనకి బయటికి వెళ్ళినప్పుడు తగిలితే ఏమైనా సింపుల్ వడదెబ్బ. దీన్ని మనం ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. శుభ్రంగా మనం ఎలక్ట్రాల్ అంటాం కదా, ఓఆర్ఎస్ నీళ్ళలో కలుపుకొని తాగడం, లేకపోతే కొబ్బరి బోండం లాంటివి తాగడం. ఒకవేళ అక్కడ నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ హీట్ హైపర్ పైరెక్సియా అంటామండి. ఆ ఎండ వేడిమి ఎక్కువ అవడం వల్ల వడదెబ్బని మనం నెగ్లెక్ట్ చేస్తే వెంటనే హై ఫీవర్ వచ్చేస్తుంది. హై ఫీవర్, దీన్ని హీట్ హైపర్ పైరెక్సియా అంటారు. ఇది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్. అంటే వెంటనే డేంజరస్ కాదు. దీనికి కూడా మనం చక్కగా ఒకవేళ పేషెంట్ కనుక తాగగలిగితే, అంటే కొబ్బరి బోండం నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ అది ఓఆర్ఎస్ కానీ రెగ్యులర్గా కనుక మీరు ఎక్కువ ఇచ్చి పారాసిటమాల్ లాంటిది ఇస్తే ఇంటి దగ్గర ట్రీట్ చేయొచ్చు. లేదు బాగా విపరీతమైన జ్వరం కనుక వచ్చేస్తే మీరు తప్పకుండా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే హీట్ స్ట్రోక్ అంటాం. ఇది మాత్రం డేంజర్. ఎందుకంటే ఈ హీట్ ఎగ్జాషన్ వడదెబ్బ నుంచి నెక్స్ట్ హై ఫీవర్, హీట్ హైపర్ పైరెక్సియా నుంచి నెక్స్ట్ హీట్ స్ట్రోక్లోకి వచ్చాడు పేషెంట్. హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే పేషెంట్ కొద్దిగా చెరుపు మరుపుగా ఉంటాడు, సరిగా మాట్లాడే పరిస్థితిలో ఉండరు, ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది రావచ్చు. ఈ మూత్రం అనేది అసలు ఏమాత్రం లేదు, కంప్లీట్గా యూరిన్ ఆగిపోయింది. సో ఈ పేషెంట్కి అర్జెంటుగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి. ఒక్కొక్కసారి వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ముందర నుంచి జాగ్రత్తగా ఉండాలి. సింపుల్గా మీరు వాటర్ క్యారీ చేయండి. చక్కగా ఒక బాటిల్లో వాటర్ క్యారీ చేయండి. అందులో చక్కగా కొద్దిగా నిమ్మరసం, చక్కగా ఉప్పు నిమ్మరసం చాలండి. కొద్దిగా ఉప్పు వేయండి, కొద్దిగా నిమ్మరసం వేయండి, పల్చగా చేసుకుని కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి లైట్గా నిమ్మకాయ పిండుకుంటే లేదా ఓఆర్ఎస్ పౌడర్ వాటర్లో కలిపేసి మీరు ఆ బాటిల్ క్యారీ చేసి రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండండి. సాధ్యమైనంత వరకు విపరీతమైన ఎండలో మాత్రం రోడ్డు మీద తిరగకండి, నీడ పట్టున మాత్రమే ఉండండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్. హీట్ ఎగ్జాషన్ వడదెబ్బ, నెక్స్ట్ హీట్ హైపర్ పైరెక్సియా హై ఫీవర్, తర్వాత హీట్ స్ట్రోక్ వరకు మాత్రం వెళ్ళొద్దు. చాలా ప్రమాదకరం. ఈ మధ్య మా దగ్గర ఒక పేషెంట్ పోయారు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కాపాడలేకపోయాం. జాగ్రత్త అండి.